పంచాయతీల యొక్క గ్రామ నివేదికలు చదివించడం జరిగింది. ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉంటే కానీ ఇప్పుడు కూడా తీసుకోవడం జరుగుతుంది. లేని ఏడల ఈ యొక్క ప్రజావేదిక అనేది ముగించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజావేదికకు సహకరించినటువంటి గౌరవ ఏపీడీ గారికి, డిఓ గారికి, అమృతప్రసాద్ గారికి, ఎంపీఓ గారికి, మిగిలిన అధికారులకు, అనధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంతతో ఈ యొక్క ప్రజావేదికను ముగించడం జరుగుతుంది. ఈరోజు అమరావతి మండల పరిషత్ కార్యాలయంలో 17వ విడత సోషల్ ఆడిట్ సామాజిక తనిఖీ కార్యక్రమం మండల హీరింగ్ ఈరోజు మనకి జరుగుతున్నది. దీనికి మనకి మండల పరిషత్ అధ్యక్షుల వారికి, అలాగే మన పీడీ డోమా వారికి, భూసిరెడ్డి గారికి, ఎస్ఆర్పీలకి, అలా డిఆర్పీ గారికి, ఎస్ఆర్పీలకు, మన డోమా ఆఫీస్ నుంచి వచ్చిన స్టాఫ్కి, ఏపీఓ గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామస్తులందరికీ నమస్కారం. మనకి గత 10 days నుంచి కూడా మన మండలంలో 24th, 25th, 23rd, 24th ఇయర్కి సంబంధించిన వర్కులకు సంబంధించిన 1 year నుంచి చేసినటువంటి వర్కులకు సంబంధించి మనకి ఎస్ఆర్పీలు, డిఆర్పీలు ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా వాళ్ళు చేసిన వర్కులన్నిటి కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అది అన్నిటి కూడా ప్రతి గ్రామంలో కూడా అక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించుకున్న తర్వాత మనం మండల స్థాయిలో మండల హీరింగ్లో ఇంకా ఏమన్నా అక్కడ పరిష్కారం కాని అంశాలు ఏవైనా ఉన్నట్లయితే మండల హీరింగ్లో కూడా చర్చించుకునే విధంగా మనం ఈ సామాజిక తనిఖీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 20 గ్రామ పంచాయతీల్లో ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంశాలు ఏమి గుర్తించారు ఎస్ఆర్పీలు, డిఆర్పీలు, వాళ్ళు ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమన్నా ఇష్యూ రైజ్ అయినాయా అనేది కూడా మనకి చదివి వినిపించడం జరుగుతుంది. అవన్నిటిని కూడా పీడీ డోమా గారు సమక్షంలో ఆ ఆడిట్ అనేది నిర్వహించడం ఇప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఎస్ఆర్పీ గారు స్టార్ట్ చేయాల్సింది. వేదికను అలంకరించినటువంటి, అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీపీ గారికి, ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసినటువంటి ఇన్ఛార్జ్ పీడీ భూసిరెడ్డి సార్ గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, క్లస్టర్ ఏపీడీ గారికి, ఏఈఓ గారికి, జేక్యూసీ గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఏపీఓకి, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, పాత్రికేయులు అందరికి కూడా మరి సామాజిక తనిఖీ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు ఉపాధి హామీ పథకం ద్వారా జరిగినటువంటి పనులు వచ్చేసి 1359 పనులు జరిగినాయి. ఈ 1359 పనుల్లో దాదాపు 420 వర్కులు వచ్చేసి కేవలం హౌసింగ్కి ఇచ్చినాం. మనం హౌసింగ్ ఇండ్లు కట్టుకోవడానికి 90 mandates జనరేట్ చేయడం జరిగింది. అందుకని మనకి ఇక్కడ వర్క్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. 1359లో దాదాపు వేతనాల ద్వారా కూలీలకు చెల్లించింది వచ్చేసి 5,66,44,979 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ రూపంలో దాదాపు 15,60,60,003 రూపాయలు. దాదాపు ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం వేజ్ మెటీరియల్ కలిపి 5,82,04,982 రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాదు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 18 వర్కులు జరిగినాయి. ఆ 18 వర్కులు గాను వేతనాల రూపంలో 2,951 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మరి మెటీరియల్ రూపంలో దాదాపు 1,46,71,894 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ సామాజిక తనిఖీ 20 గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ నిర్వహించి తుది నివేదికని గ్రామ సభల్లో చదివి వినిపించడం జరిగింది. ఇప్పుడు ప్రజావేదికలో ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీని ఇట్లా అధికారుల్లోనూ ఇట్లా ప్రజల్లోనూ అందరిలో మరి డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు యొక్క ప్రజావేదికను మనం ఒక ట్రాన్స్పరెంట్ కోసం మనం జరుపుకుంటా ఉన్నాం. సో ఇక్కడ కూడా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ దృష్టికి మీరు ఏదైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సామాజిక తనిఖీ నివేదిక చదివి వినిపించే ముందు మరి వేదికను అధ్యక్షత వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారు కానీ మరి పీడీ గారు కానీ మరి కొన్ని సలహాలు సూచనలు మరి ఏమైనా ఇస్తే మేము తీసుకుంటాం వాటిని కూడా. సో అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ పీడీ డోమా పీడీ భూసిరెడ్డి గారు, గౌరవ ఎంపీడీఓ పార్వతి గారు, అలాగే
మన ఏపీఓ గారు కానీ మరి మండలంలో ఉన్నటువంటి ఎస్ఐఆర్డీలు ఎస్ఆర్పీలు డిఆర్పీలు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మిగతా ఎన్ఆర్ఎస్ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా నమస్కారం. మరి సక్సెస్ఫుల్గా గడిచిన సుమారు వారం రోజుల నుంచి అమరావతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ముఖ్యంగా డిఆర్పీలు ఫీల్డ్ లెవెల్లో గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ పెద్దలను విచారించి తనిఖీలు నిర్వహించి రావడం జరిగింది. మరి వాటిల్లో మరి ఏమైనా ఇష్యూస్ ఇప్పుడు రివ్యూ చేస్తారు మన పీడీ గారి సమక్షంలో. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిఆర్పీలకి ఎస్ఆర్పీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పని పీడీ గారికి ఎస్ఆర్పీ గారికి ఎంపీడీ గారికి కోరుకుంటా ఉన్నాను. ప్రసాదరావు తన సామర్థ్యానికి నివేదిక చదివి వినిపిస్తాడు. నిమలెక్కలు దానికి సంబంధించినటువంటి క్షేత్ర సహాయకులు సాంకేతిక సహాయకులు అందుబాటులో ఉండాలి. మరి సార్ గారు అడిగినటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి ఇక్కడ దయచేసి మరి రైట్ సైడ్ స్టాఫ్ నిలబడి. నెమలకల్లు గ్రామ పంచాయతీ సమాచారం సార్. జీపీ రిపోర్టుకు సంబంధించి జాబ్ కార్డులు వేతనదారుల వద్ద ఉంటున్నాయి సార్. జాబ్ కార్డులు కొన్ని చేయడం జరిగిందండి. అదేవిధంగా జాబ్ కార్డు రెన్యువల్ కూడా చేస్తున్నారు. పని కొరకు డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది రసీదు అనేది ఇవ్వడం లేదండి. అదేవిధంగా పని ప్రదేశంలో మస్తులు ఉంటున్నాయి. పనిచేసిన 15 రోజుల వేతనాలు ఇస్తున్నారండి. వేతన రసీదు అనేది వేతనదారులకు అనేది ఇవ్వడం లేదు సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డులు అనేది ఒకటి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మొత్తం 399 జాబ్ కార్డులు కలవు సార్. అదేవిధంగా మనకి ఆర్థిక 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 221 జాబ్ కార్డుల వారు పనిచేయడం జరిగింది సార్. 102 జాబ్ కార్డు వారిని జాబ్ కార్డు అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక తనిఖీ క్రమంలో మొత్తం 36 పనులు చేయడం జరిగింది సార్. 36 పనులకు గాను పరిపాలన అనేది నిర్వహించారు. డిటిఎఫ్కి సంబంధించి గ్రామ పంచాయతీ సమాచారం అండి. మొదటి అంశం మొత్తం 36 పనులకు గాను 32,43,921 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్ వేతనాల రూపంలో. మెటీరియల్కి సంబంధించి 2,18,517 రూపాయలు, మొత్తం 34,62,438 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీన్ని ఎన్ఐసి 2B ప్రకారం రికార్డ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదండి. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. నాలుగో అంశం కొలతలు తీసిన పనుల వివరాలు సార్. నాలుగు వరకు జనరల్ పాయింట్స్. ఐదో అంశం అండి 5 సార్. గ్రామంలో మొత్తం 399 జాబ్ కార్డులకి 254 జాబ్ కార్డులు యాక్టివిటీలో ఉన్నాయండి. ఆడిట్ పీరియడ్లో 221 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. 213 మందిని తనిఖీ బృందం వారికి కలవడం జరిగింది సార్. ఆరాంశం ఎస్సీ కుటుంబాలు 170కి 127 కార్డులు పనిచేయడం జరిగిందండి. 22 జాబ్ కార్డులు 100 రోజుల పని పూర్తి చేసుకోవడం జరిగింది. ఎస్టీలకు సంబంధించి 8 కుటుంబాలకి 7 కుటుంబాలు పనిచేయడం జరిగింది. 2 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేయడం జరిగింది. ఓసీ మరియు బీసీకి సంబంధించి మొత్తం 215 జాబ్ కార్డులకి మొత్తం ఓవరాల్గా ఈ గ్రామంలో 60 జాబ్ కార్డు వారు 100 రోజుల పని అనేది పూర్తి చేసుకోవడం జరిగిందండి. 7 అంశం 4 కుటుంబాల వారు జాబ్ కార్డులు అనేది కోవడం జరిగింది సార్. గ్రామ సభ అనంతరం జాబ్ కార్డులు ఇప్పించడం జరిగిందండి. 8 అంశం డిమాండ్ క్యాప్చర్ నిర్వహిస్తున్నారండి. నో డిమాండ్ అనేది నిర్వహించట్లేదు. గత సంవత్సరం నుంచి ఏపీడీ గారికి తరచుగా చెప్తా ఉన్నారు ఈ నో డిమాండ్ అనేది అన్ని జిల్లాలు అన్ని చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా. పెద్ద బుక్ పెట్టారు ప్రింటింగ్ నుంచి వస్తుంది కదా. పదాంశం సార్ అంటే టెంట్ మరియు ఫస్ట్ ఎయిడ్ అనేది ఇప్పించవలసిందిగా తెలియజేశారు సార్ గ్రామస్తులు కూడా. టెంట్ సార్ అంటే వసతులు
11కు సంబంధించి మొత్తం 36 పనులకు గాను 22 పనులు ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 14 పనులకి చెక్ మెజర్మెంట్ చేయలేదండి. వాస్తవం అయితే ఆన్లైన్లో ఏదైతే షెడ్యూల్ వస్తుందో దాని ప్రకారం చేయాలి. మా పీడీ గారు అదే చూడమని చెప్పారు, జోసఫ్ సార్ కూడా అదే చూడమని చెప్పారు. అయితే మాకు ఇచ్చిన గైడ్లైన్స్లో ఏంటంటే సార్, ఈచ్ అండ్ ఎవరి వరకు కూడా ఖచ్చితంగా 25% వరకు హౌసింగ్ అయ్యి ఉంటాయి సార్. హౌసింగ్ మనకి అంటే అయ్యి ఉంటుందంటే చూసి చెప్పాలి. హౌసింగ్ ఉన్నాయా? సిఆర్టీ నుంచే మనకు ఒక ప్రొఫార్మా ఇచ్చారు సార్. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ అండి, దాంట్లో అసైన్ అయిన వర్క్స్ అండి, చేసినటువంటి చేయనటువంటి సార్ 35 పనులకు గాను 484 మస్తర్లు అనేది ఉపయోగించడం జరిగింది సార్. అయితే ఏపీఓ గారు 32 మస్తర్లో మాత్రమే సంతకం చేసినట్లుగా గుర్తించాం సార్. 32 సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, మనకి షెడ్యూల్ ప్రకారం మనం చేసేస్తాం. యాక్చువల్ వాళ్ళు అనేది ఏంటంటే సార్, మామూలుగా ఆర్ట్ కాపీస్ మీద కూడా సిగ్నేచర్స్ ప్రాబ్లం ఉంది. పెట్టేసి అట్లా అయిపోతే మాత్రం లేకపోయినా పెట్టేయచ్చు, ఇబ్బంది ఉంది. నిజంగా ఎవరు పెట్టట్లా ఎవరు వచ్చే పెట్టాలి, ఏపీ వచ్చే పెట్టాలి, ఎవరు వచ్చే పెట్టాలి కదా, లేకపోవచ్చు. రిజిస్టర్ ఏ మరియు సిబి అదేవిధంగా 4A 4B రిజిస్టర్ 7 అనేది ప్రింటెడ్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. సరే, 7 రిజిస్టర్ చాలా చోట్ల అన్ని ఫుల్ షేప్లో లేవు. ఒకసారి అందరూ కూడా ఇంకా ప్రధాన చెప్పనేది అందరూ కూడా అందరు పెట్టినట్టు కూడా 7 రిజిస్టర్లు కూడా పర్ఫెక్ట్గా చేసుకొని విలేజ్ పండుగ గారికి 1 వీక్ పండుగ తర్వాత 1 వీక్లో చేయించండి. తర్వాత సర్టిఫికేట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు మీరు. 14 రోజువారీ దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 15కు సంబంధించి వర్క్ ఫైల్లో సాంకేతిక అంచనా అనేది లేదు సార్. వర్క్ ఫైల్ కూడా యాడ్ చేస్తాం. లేదు సార్, చెక్ లిస్ట్లోనే ఉంది సార్. ప్రిపేర్ చేస్తాం, సబ్మిట్ చేస్తాం. మనకి ఇచ్చినటువంటి వర్క్ సైట్లోనే ఆ పోర్టల్ డాక్యుమెంట్స్లో టెక్నికల్ సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఉంటాయి, వాటిని పెట్టాలి కంపల్సరీ నెక్స్ట్ టైం. గ్రామ సభ చూపించుకోవచ్చు, ఇప్పుడు దాకా ఆల్రెడీ అన్నీ చెప్పారు కదా, చెప్పారు సార్. మరి రెడీ చేసుకోవచ్చు కదా, నువ్వు అన్నీ ఒక దాంట్లో చేసినావు బాగుంది కాబట్టి అది నువ్వు వర్క్ సైట్లో పెట్టావు. 16 నేమ్ బోర్డులో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సార్. నేమ్ బోర్డు ఒక పనికి పేమెంట్ జరిగింది సార్. నేమ్ బోర్డు అనేది ఒకటే ఏర్పాటు చేశారు. అతనుడి పంపించారు. అయితే 13 వర్కులకు సంబంధించి డిస్ప్లే నేమ్ బోర్డు అనేది 100 రూపాయలు పేమెంట్ చేశారు సార్. అది పొరపాటు పడిందా? 100 రూపాయలకి ఎలా వచ్చింది? వర్క్ ఫైల్ రావడం మనిషి 100 రూపాయలకి నేమ్ బోర్డు రాదుగా. దాన్ని ఇప్పుడు పేడర్ జనరేషన్ వచ్చి నేమ్ బోర్డు చేశారు. వర్క్ ఫైల్ అయితే ఉంది, నేమ్ బోర్డు లేదు ఫీల్డ్లో. అంటే సిఓ గారు జనరేట్ చేయడం పొరపాటు. సిఓ గారు జనరేట్ చేయడం పొరపాటు కదా. ఏంటమ్మా చెప్పండి, ఎవరు జిల్లా మొత్తం రావాలా, స్టేట్ మొత్తం రావాలి. షోగా తీసుకున్నాను ఎక్స్ప్రెషన్. సార్
17 అంశం సార్. ప్రీ మెజర్మెంట్ మరియు అదేవిధంగా చైనీస్ వారీగా ఎముక్ రికార్డింగ్ అనేది చేయలేదు సార్. 17 వచ్చేసి మస్ట్ వైడీగా ఎముక్ల పరిమాణం నమోదు చేయాలి సార్. అంటే వర్క్ డే అనేది వస్తుంది. ఈ మండలం మొత్తంలో కూడా ఎక్కడా కూడా వర్క్ డే అనేది ఇవ్వలేదు సార్. డైరెక్ట్గా ఎముక్స్ని బేస్ చేసుకొని పేమెంట్ చేసినట్టుగా తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. వాస్తవంగా అయితే ఎముక్ దాంతోపాటు వర్క్ డే అనేది ఉండాలి. వర్క్ డే లేకుండానే పేమెంట్ 18 అంశం సార్. మాకు మెజర్మెంట్ షీట్ ఉంటుంది. అయితే మనకి ప్రీవియస్ ఉంది కదా ఎప్పుడు మీరు మాస్టర్ బై క్వాలిటీ షీట్లో తింటేవాళ్ళు టోటల్ ఓవరాల్గా 32 అన్ని పనిచేసి నా బిజినెస్ 32 సంబంధించి 85,999 రూపాయలు. అదేవిధంగా 968,595కి సంబంధించి 32,640 రూపాయలు. ఓవరాల్గా 1,18,648 రూపాయలకు సంబంధించి పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్లయితే పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసేసి 1,18,643 రూపాయలకు సంబంధించి వాస్తవంగా అయితే పాస్ ఆర్డర్ తర్వాత పేమెంట్ చేయాలి. అన్నిట్లో ఉన్నాయా? 2 వర్క్ ఐడీలు ఉన్నాయి సార్. మొత్తం పెద్ద మిగతా నేను చెప్పాలి మిగతా అంతే ఉన్నాయా? పాస్ ఆర్డర్ ఉన్నాయా? నెక్స్ట్ చూసుకోమా. పొలం నుంచి వర్క్ పొలం జరిగిన పనులు నాగేశ్వరరావు జాబ్ కార్డ్ నెంబర్ 10024తో సహా 14 మంది వాస్తవంగా 58 రోజులు పనిచేశారు సార్. కానీ పేమెంట్ మాత్రం 43 రోజులకి అయింది సార్. అంటే వేతనదారు లాస్ అయ్యారు. అంటే నెక్స్ట్ పేమెంట్ చేశారు. అదేవిధంగా 2 వర్క్ ఐడి కే మహేష్ అండి, జాబ్ కార్డ్ నెంబర్ 10-141. అదేవిధంగా బాజీ అండి 2 రోజులు మరియు 1 రోజు పనిచేసినట్టుగా మొత్తంలో సంతకం కానీ వేలుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశారు సార్. గ్రామ సభ కాగలయ్యాడు, పొరపాటున సంతకం పెట్టాల్సింది. మామూలుగా 3 వారాలు లాస్ట్లో బస్సు రాలేదు. ఫస్ట్ 22కి సంబంధించి వాలంటీరు 4 రోజులు మరియు 5 రోజులు 6 రోజులు పనిచేశారు సార్. వాస్తవంగా అయితే 3 రోజులే పనిచేయాలి. అదేవిధంగా వాలంటీరు 6 రోజులు పనిచేసినట్టు సార్. వాస్తవంగా అయితే మనకి 17022 ప్రకారం మనకి 3 days చేయాలి. అంటే ఈవిడొక్క ఆవిడే 6 రోజులు పనిచేసినట్టు సార్. 978,155 సార్. 22/8/2023 నుంచి 28/5/2023 వరకు జరిగిన పనిలో 6861 MB నెంబర్లు బుస్ క్లియరెన్స్ సంబంధించి 28,728 రూపాయలు. ఎర్త్ వర్క్ సంబంధించి 97,211 రూపాయలు. మొత్తం 1,25,939 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉందండి. కానీ వీళ్ళు 1,16,160 రూపాయలకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. వేతనదారులు 9,779 రూపాయలు నష్టపోయారు. ఎంబుక్లో అయితే రికార్డింగ్ ఇది ఉంది సార్, కానీ పేమెంట్ చేసినప్పుడు మాత్రం తక్కువ చేశారండి. వాస్తవంగా అయితే
అలా అలా పెడతారు. పని చేసిన ముందు 260 రూపాయలు ఇవ్వాలి సార్. 240 తెలియదా చూసుకోవా? ఇది ఓకే సార్. దీని రికార్డు ప్రకారం అయితే 260 రూపాయలు ఇవ్వాలి, కానీ 240 ఇచ్చారు పేమెంట్. వర్కడానికి కూడా లేదు కాబట్టి టెంపుల్తో చూసి పేమెంట్ చేయాలి. అలా పేమెంట్ పేమెంట్ ఇచ్చేస్తారు, బస్సు అది తర్వాత అమౌంట్ చేసినప్పుడు చూసుకోవాలి కదా. అదే అమౌంట్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలి. డీటెయిల్స్ అక్కడ మరి వాళ్ళు నష్టపోతారు ఏదో వాళ్ళకి పేమెంట్ 10,000 ఉంటుంది కదా. స్టోరీకి వెళ్దాం. నెక్స్ట్ వీక్ చేయడం నెక్స్ట్ వీక్ చేయడానికి ఉండదు క్వాంటిటీ. ఇప్పుడు రికవరీ రాస్తాం. రికవరీ చేసిన మన డబ్బులు వాళ్ళకి ఎలా వెళ్తాయి? వాళ్ళ ఫీడ్బ్యాక్ బేసికర్స్ అని చెప్పి రాసి వాళ్ళతో అది ఎవిడెన్స్ తీసుకొని ఏవో గారికి అది రండి ఫీడ్బ్యాక్ అని చెప్పేసి రాసి. అదేవిధంగా 13 పనులకు సంబంధించి డిస్ప్లే బోర్డు కింద 100 రూపాయలు పేమెంట్ చేశారు సార్. వాస్తవంగా అయితే నేమ్ బోర్డు అనేది పంచాయతీలో ఏర్పాటు చేయలేదు. అంటే బాడీలో కూడా అంటే ఇష్యూ వర్క్ ఫైల్ అంటే మన డిస్ప్లే ముందే సార్ సేమ్ ఇష్యూ. అదే వాస్తవంగా అయితే అమౌంట్లో వర్క్ ఫైల్ విత్ అండ్ అమౌంట్ రావడం జరిగింది సార్. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి ధరణకోట గ్రామ పంచాయతీ సమాచారం సార్. సార్ రెండో అంశం వచ్చేసి గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదండి. మూడో అంశం కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. 23,50,640 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఎన్ఐసిలో 2B ప్రకారం తీసుకోవడం జరిగిందండి. రెండో అంశం గ్రామ సభకు అబ్జర్వర్ హాజరు కాలేదు సార్. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు సార్. నాలుగో అంశం కొలిసిన మరియు పనుల వివరాలు సార్. మొత్తం 376 జాబ్ కార్డులకి 356 జాబ్ కార్డులు తనిఖీ బృందం వారు కలవడం జరిగింది సార్. 20 జాబ్ కార్డులు అందుబాటులో లేవు సార్. అదేవిధంగా కేటగిరీ వారీగా జాబ్ కార్డుల వివరాలు సార్. ఎస్సీ కుటుంబాలు 125 లేదండి మరి సార్. ఆన్లైన్ అయితే మన ఫోన్లో యాప్లో పడుతుంది. వాళ్ళు దాంట్లో ల్యాప్టాప్ కూడా చేయొచ్చు. చదవ పడుతుంది. ఇబ్బంది ఏముంది చూస్తే. ఈ ఊర్లో ఒక్క పనికి కూడా సందర్భం పట్ల ఇలా ఫీల్డ్కి వెళ్ళావు కదా, మరొకటి ల్యాప్టాప్ పెట్టేయండి. వరకు పొలం జరిగిన పనులు వల్లభనేని శ్రీనివాస్ జాబ్ కార్డ్ నెంబర్ 11381 పని జరిగిన తేదీలు 15/5/23 నుంచి 25/23 వరకు జరిగిన పనులు 25 రోజులకు గాను, అంటే ఇతను వాలంటీర్ సార్, వాలంటీర్గా పనిచేస్తూ 6 రోజులు పనిచేస్తాను. 15 సార్, అంటే 6 డేస్ పనిచేసినట్టుంది సార్. అవును సార్, 17022 ప్రకారం 3 డేసే ఉంది సార్. అంటే డే బై డే మనకి సచివాలయానికి రావాల్సి ఉంది సార్. దాని ప్రకారం హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 16కి సంబంధించి హార్టికల్చర్ ప్లాంటేషన్ మళ్ళీ మొక్కలు నాటారు సార్. అయితే వాటరింగ్ అయితే ఈ అమౌంట్ అనేది చూపించడం జరిగింది సార్. మొత్తం 1100 మొక్కలకి 844 మొక్కలు ఉన్నాయండి. 256 మొక్కలు లేవు సార్. ఇచ్చారు సార్, ఫోటో నాటారు సార్. నరుకులపాడు ఎండ్ర. అందరికీ నమస్కారం అండి. నరుకులపాడు గ్రామ పంచాయతీ నివేదిక సార్. సార్ ఫస్ట్ పాయింట్ ఖర్చులు వివరాలు సార్. 46 పనులు జరిగాయి సార్. ఇక్కడ వేతనాల రూపంలో 26,96,579 రూపాయలు జరిగిందండి. మెటీరియల్ రూపంలో 9,40,989 రూపాయలు, మొత్తం వచ్చి 36,37,560 రూపాయలు అనేది ఖర్చు చేశారు సార్ ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క రికార్డు తనిఖీ బృందం వరకు ఇచ్చారు, తనిఖీ నిర్వహించాం సార్. రెండో పాయింట్ సార్, ఇక్కడ స్వతంత్ర పరిశీలకులు గ్రామ సభకు హాజరు కాలేదండి. అలాగే గ్రామ సభ జరుగుతుండగా వేతనదారులు హాజరయ్యారండి.
3వ పాయింట్ కేటగిరీ వారుగా పనుల వివరాలండి. ఫీడర్ ఛానల్ 25 జరిగాయండి. ఫీల్డ్ ఛానల్ 8. పాయింట్ నెంబర్ అదే 3 పాయింట్ అండి. అలాగే రూరల్ హౌసింగ్ సంబంధించి 3వ పాయింట్ సార్. 3వ పాయింట్ రూరల్ హౌసింగ్ సంబంధించి 9 పనులు జరిగాయండి. హార్టికల్చర్ సంబంధించి 2 పనులు అండి. బ్లాక్ ప్లాంటేషన్ 1, అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి గ్రామ సచివాలయ బిల్డింగ్ 1 జరిగిందండి. 4వ పాయింట్ సార్ ఇక్కడ అంటే కొలిసిన కొలవని పనులు అండి. ప్రాజెక్టు వారీగా ఉన్నది సార్. అది 259 జాబ్ కార్డు కుటుంబాల వారిని కలిసామండి. అలాగే 6 మంది జాబ్ కార్డు వేతనదారులు తనిఖీ సమయంలో అందుబాటులో లేరండి. 6వ పాయింట్ సార్ ఇక్కడ ఎస్సీకి సంబంధించి 129 జాబ్ కార్డులు మంజూరు అవుతే 110 జాబ్ కార్డు కుటుంబాల వారికి పని కల్పించారండి. అలాగే 100 రోజులు 14 కుటుంబాలకి కల్పించారు. అలాగే ఎస్టీకి సంబంధించి 28 జాబ్ కార్డులు మంజూరు అవుతే 27 జాబ్ కార్డు కుటుంబాల వారికి పనులు అనేది కల్పించారు. 100 రోజులు అనేవి ఏ ఒక్క కుటుంబానికి కావలేదండి. అలాగే ఇతరులు బీసీ మరియు ఓసీకి సంబంధించి 236 కార్డులు మంజూరు అవుతే 134 జాబ్ కార్డు కుటుంబాల వరకు పనులు కల్పించారు. అలాగే 100 రోజులు పొందినలని 12 కుటుంబాల వరకు జాబ్ కార్డు కుటుంబాల వారికి కల్పించడం అనేది జరిగింది సార్. అలాగే జాబ్ కార్డులు అడిగిన వాళ్ళు ఇక్కడ ఎటువంటి ఫిర్యాదులు రాలేదు సార్. 7వ పాయింట్. 8వ పాయింట్ అయితే దరఖాస్తులు తీసుకుంటున్నారు కానీ సార్ వాళ్ళకి ఎటువంటి రసీదులు ఇవ్వటం లేదు. అలాగే నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు సార్. అలాగే 9వ పాయింట్ అయితే 259 జాబ్ కార్డులు అయితే 116 జాబ్ కార్డులు వేతన వివరాలు రాయలేదు సార్. మిగిలినవి రాశారండి. ప్రజావేదిక లోపల పూర్తి చేస్తామని తెలియజేశారు. 4వ తారీఖు 4 రోజులు రాశారు. మధ్యలో తీసుకోండి. నాకు పత్తి చూపించు డిఓ గారికి చూపిస్తే చూపిస్తాను సార్. 10వ పాయింట్ అండి కనీస అవసరాలు అనేవి ఇక్కడ సదుపాయాలు సౌకర్యాలు కల్పించమని అంటే నీరు నీడ ప్రథమ చికిత్స పెట్టి తెలియజేస్తారు. అలాగే 11వ పాయింట్ అండి 11వ పాయింట్ సార్ ఇక్కడ 45 పనులు జరిగితే వీటిలో 11 పనులకు మాత్రమే ఈసీగా చెక్ మెజర్మెంట్ చేశారండి. మిగిలిన 34 పనులకి చెక్ మెజర్మెంట్ చేయలేనట్లు గుర్తించామండి. అలాగే 12వ పాయింట్ అండి ఇక్కడ 45 పనులకు సంబంధించి 547 మస్టులు ఉపయోగించారు సార్. ఏపీఓ గారు కానీ పిఓ గారు కానీ అసిస్టెంట్ పీడీ గారు కానీ ఏది కూడా సంతకాలు లేనట్లు గుర్తించాము. నెక్స్ట్ 13వ పాయింట్ సార్. 13వ పాయింట్ సార్ ఇక్కడ 7 రిజిస్టర్కి సంబంధించి 4B రిజిస్టర్ అనేది లేదంటే మిగిలిన అన్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మరియు ఓకే సార్. నెక్స్ట్ 14వ పాయింట్ అండి ఇక్కడ రోజ్గార్ దివాస్ సమావేశం అనేది నిర్వహణ అనేది లేదు కానీ గ్రామ సభ అనంతరం తీసుకొచ్చి చూపించడం అనేది జరిగింది సార్. 15వ పాయింట్ అండి ఇక్కడ సాంకేతిక మంజూరు మరియు పరిపాలన దానికి సంబంధించి 2 డాక్యుమెంట్లు వర్క్ ఫైల్కి జత చేయలేదండి. 16 అయితే ఇక్కడ 46 పనులు జరిగాయండి. వీటికి సంబంధించి ఒక బోర్డుకు మాత్రమే పేమెంట్ చేశారు. అలాగే పని ప్రదేశంలో కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సార్ ఇక్కడ. నెక్స్ట్ 17వ పాయింట్ అండి టీఏ అంబుకుల్లో చైనా సిస్టమ్ పాటించుకుంటూ బల్క్గా రికార్డ్ చేసి పేమెంట్ చేస్తున్నట్లు గుర్తించామండి. అలాగే 18వ పాయింట్ అయితే ప్రీ మెజర్మెంట్ అనేది నమోదు చేయకుండా పోస్ట్ మెజర్మెంట్ నమోదు చేసి వేతనాలు చెల్లిస్తున్నట్లు గుర్తించాము. పనిచేశారు. అలాగే సుభాష్ నుండి 3 రోజులు పనిచేశారు. అయితే మస్ట్లో వేలు ముద్ర కానీ సంతకం లేకుండా పేమెంట్ చేశారు సార్ 992 రూపాయలు. నెక్స్ట్ ఇదైతే కాలువ పనికి సంబంధించి సార్ ఇక్కడ ఈ పనికి సంబంధించి అయితే విడ్త్ అనేది అలా చేయొచ్చు మనం మన కార్డు చేసుకొని సబ్మిట్ రిపోర్ట్ టు డీవీసీ మామూలుగా ఏదో డీడీకి కొంచెం ఎక్కడ ఇదైతే పొడవు పరంగా సరిపోయింది సార్ ఇది కానీ విడత అనేది తగ్గింది సార్ ఇక్కడ విడత 0.25 అనేది విడత అనేది తగ్గి దానికి పేమెంట్ చేశారు సార్ మొత్తం.
వరదలు వచ్చినాయి సార్. ఒక రోజు ఉన్నట్టయితే మా ఊరు అదే సార్ 0.25 అండి. దానికి సంబంధించి కన్సిడర్ అంటే వరదలు వచ్చేయనేసి తెలియజేస్తున్నారు. అదే సార్ అదే దానికి ఎస్ఆర్పీలు కూడా వచ్చారు సార్, ఇద్దరు వచ్చారు, సార్లు ఇద్దరు కూడా ఉన్నారు సార్. యాక్చువల్గా అది 1 year సంవత్సరం ఓన్లీ డెప్త్ వేరియేషన్ మా వాళ్ళు రాస్తే మాత్రమే అది లెంత్లో విడ్త్లో వేరియేషన్ వస్తే మాత్రం అది 1 సంవత్సరం వ్యాలిడిటీ ప్లాంటేషన్ మోరింగా ప్లాంటేషన్కి సంబంధించి పాడి పనులు హనుమంతరావు రైతుకి సంబంధించి సార్ ఇక్కడ దీనికైతే 9,137 రూపాయలు అనేది ఖర్చు చేశారు సార్ ఇక్కడ. మోరింగ్ హార్టికల్చర్ ప్లాంటేషన్ సార్. పని ప్రదేశంలో ఒక మొక్క కూడా లేదు సార్ దానికి సంబంధించి. సార్ అది వ్యాలిడిటీ పీరియడ్ కూడా అవ్వలేదు సార్, అది వ్యాలిడిటీ పీరియడ్ కూడా అవ్వలేదండి ఇక్కడ. సార్ అలాగే 22వ పాయింట్ సార్, ఇది కూడా సేమ్ సార్. పాటి పంటలు ఆంజనేయులు అండి. దీనికైతే వాచ్ అండ్ వార్డ్ కూడా మొన్న మార్చి వరకు కూడా ఇవ్వడం జరిగింది సార్. మొత్తం మొక్కలు పోయేసారు, ఒక మొక్క కూడా లేదండి. 30,300 రూపాయలు ఇచ్చారు. వాచ్ అండ్ వార్డ్ కూడా ఇచ్చారండి దీనికి. పేమెంట్ మొత్తం అయిపోయినాక ఎందుకంటే కొద్దిగా చెన్నీళ్ళు అయితే వాళ్ళు మళ్ళీ పైన ఊడిపోయింది సార్. స్టేర్ మొత్తం ఊడిపోయింది సార్. అందులో గ్రామ సభలో చూసుకోవచ్చు. ఖర్చులు వివరాలు సార్. రెండో పాయింట్ అయితే కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. అది కేటగిరీ వారీగా గ్రామ సచివాలయం. ఫస్ట్ పాయింట్ ఖర్చులు వివరాలు సార్, అదేనండి. రెండో పాయింట్ అయితే సచివాలయం బిల్డింగ్ అండి, ఖర్చులు వివరాలు సార్, అంతే. అది సచివాలయం బిల్డింగ్ అంటే దానికి ఎంత ఖర్చు పెట్టారో రెండో పాయింట్ సార్. ఓకే సార్. నివేదిక పూర్తయింది సార్. తదుపరిగా ఎంట్రాయి గ్రామ పంచాయతీ నివేదిక సార్. ఎంట్రాయి పంచాయతీ సార్ నివేదిక అండి. ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 50 పనులు చేయడం జరిగింది. వేతనదారులకు వేతనాల రూపంలో 31,07,779 రూపాయలు, సామగ్రి రూపంలో 9,000 రూపాయలు, మొత్తంగా 31,40,779 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. సార్ 11వ పాయింట్ సార్. ఇక్కడ ఏపీఓ గారు కానీ ఏపీడీ గారు కానీ ఎవరు కూడా మనకి పిఓ గారు కానీ మాస్టర్ వెరిఫికేషన్ చేసి సంతకాలు అనేది నిర్వహించడం లేదండి. సార్ 16వ పాయింట్ సార్. 16 మాస్టర్ బ్యాక్ సైడ్న మనకి మాస్టర్ మెజర్మెంట్ షీట్ అనేది నమోదించట్లేదు. 17వ పాయింట్ సార్. 17వ పాయింట్ సార్. పల్లపు ఏడుగొండలు అండి. జాబ్ కార్డ్ నెంబర్ 20,587. వీరు పని గుర్తింపు సంఖ్య 920,318. ఫెడర్ ఛానల్ పనికి సంబంధించి పెనుమచ్చు సురేష్ పొలం దగ్గర నుంచి జలాల్పురం వరకు ఈ పని 5/6/2023 నుంచి మాస్టర్ మిస్టేక్ సార్. 17 నుంచి 20 వరకు అండి. 17 నుంచి 20 వరకు మాస్టర్ మిస్టేక్స్ అండి. సంతకాలు వేలు ముద్రలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. గ్రామ సభకి వేతనదారులు అనేవాళ్ళు హాజరయ్యారు సార్. పనులు చేశాము కానీ పని నుంచి ముందుగా వెళ్ళామని తెలియపరిచినట్లు అక్కడ సంతకాలు సార్. అవును సార్. అది వాళ్ళు వచ్చి చెప్పామని చెప్పారు సార్. పనికి చేశాము, వాళ్ళకి డబ్బులు వచ్చాయని చెప్తున్నారు. గ్రామ సభలో వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మనం చర్చ నోట్ చేశాం సార్. పదిహేడు నుంచి 20 వరకు సేమ్ సార్. అవి
18 కూడా సేమ్ సార్. అంతే సార్. వాళ్ళు వచ్చారు గ్రామ సభకు వచ్చారు సార్. ఈ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో భాగంగా 39 పనులు చేశారండి. వేజ్ రూపంలో 4,35,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సార్ 7 రిజిస్టర్స్ అనేవి 1B అలాగే రిజిస్టర్ 4B 4A అలాగే 5, 6 ఈ రిజిస్టర్లు అనేవి 11 సార్. 17వ పాయింట్ సార్, 5 వర్కులకు సంబంధించి 82,423 రూపాయలు పేమెంట్ అనేది చేయడం జరిగిందండి. అయితే మాస్టర్ మనకి ఎంబుక్ నందు పాస్ ఆర్డర్ అలాగే ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేశారు సార్. అది వైకుంఠపాలెం KCO+CRకి వచ్చి దానికి సంబంధించిన కేంద్ర సహాయకులు సాంకేతిక సహాయకులు అందుబాటులో ఉండాలి. మొదటిగా ముత్తాయిపల్లి గ్రామ పంచాయతీ ఒకటి ఓకే 15 పాయింట్ సార్. సార్ ఇక్కడ రెడ్ లైన్ ప్లాంటేషన్కి మొక్కలు నాటడం జరిగింది సార్. మొక్కలు చనిపోయినాయి 480 సార్. 16 సార్. మస్టర్లు వేలు ముద్దలు సంతకాలు లేవు సార్. అవి సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 750 సార్. సార్ ఇప్పుడు డైలీ అటెండెన్స్లో ప్రజెంట్ హాజరు లేకుండానే పేమెంట్ చేశారు సార్. హాజరు లేకుండానే పేమెంట్ చేశారు సార్. ఇక్కడ సంతకాలు 18 సార్. సంతకాలు వేలు ముద్దలు లేకుండా పేమెంట్ చేశారు సార్. ముగ్గురికి సంతకాలు వేలు ముద్దలు లేవు. డైలీ అటెండెన్స్లో ఏం లేవు సార్. ఒకరు వచ్చారు ముగ్గురు సార్. అక్కడ ఒకరు వచ్చి సంతకం చేశారు. మిగతా వాడు లేదు కాకపోతే నెక్స్ట్ వైకుంఠపురము గ్రామ పంచాయతీ ఈ పనులు కుమారు టోటల్కు ఆబ్సెంట్ వేసి తర్వాత 6 వేసి ప్రజెంట్ వేసి పేమెంట్ చేశారు సార్. మస్టర్ అంతా వృద్ధి సార్. ఫస్ట్ 0 వేశారు సార్. డైలీ అటెండెన్స్లో టోటల్ కూడా 0 వేశారు. అక్కడ అయితే పేమెంట్ చేశారు. ఫేడర్ చూస్తే పేమెంట్ అయింది. 19 సార్. నండూరి నాగమణి ఈమె మస్టర్ల సంతకాలు వేలు ముద్దలు లేకుండానే పేమెంట్ చేశారు. రాలేదు సార్. వచ్చింది సార్. ఈమె ఇక్కడ పేమెంట్ కూడా చాలా టీ గారు చాలా తక్కువ వేశారు సార్. డైలీ
42 రూపాయలు వేశారు. 6 రోజులకు వచ్చేసి 252 రూపాయలు పేమెంట్ అయింది. ఆ వారం అంతా 60 మంది పనిచేశారు. 60 మందికి గాను డైలీ 42 రూపాయలు పేమెంట్ జరిగింది. 19 మేడం అదే విషయంలో మేడం 252 రూపాయలు 6 రోజులకు వచ్చింది మేడం. 6 రోజులకు వచ్చింది కింద రాశాను. సుధార్ అని ఈమె మస్టర్లో ఆబ్సెంట్ వేసి టోటల్ 0 వేశారు. పేడ్ చూస్తే 6 రోజులు పేమెంట్ చేశారు సార్. రామస్వామికి వచ్చి చెప్పారు. మొక్కలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా మొక్కలు చనిపోయినాయి సార్. ఇక్కడ ఏం లేదు, ఒక మొక్క కూడా. వర్క్లకు గాను 30,07,700 17 సార్. 17 సార్. సరేనా అదే దాని తర్వాత 17 సార్. 17 అవి వర్క్ డీటెయిల్స్ సార్. వర్క్ అది పేమెంట్ సార్. 17 సార్. కాజింబి సిగ్నేచర్ రాకుండా పేమెంట్ చేశారు. సార్ ఒక రోజు అదనంగా పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. టోటల్ 6 రాశారు. మామూలుగా 5 రోజులు. 19 సార్. సంతకం లేకుండా ఒక రోజు పనిచేసింది. సిగ్నేచర్ లేకుండా పేమెంట్. తర్వాత 20 సార్. ఇది కూడా ఒక రోజుకు అదనంగా పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత 21 కూడా 2 డేస్కు ఆంధ్ర అదనంగా వెళ్ళడం జరిగింది సార్. 22 అదర్ డిపార్ట్మెంట్ ఏం లేదు సార్. తర్వాత గ్రామ పంచాయతీ సార్ చావపాడు. సార్ 15 సార్. 15 సార్. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. అవును సార్. తర్వాత ఇష్యూ కూడా సేమ్ ఇష్యూ సార్. సంతకాలు లేకుండా. తర్వాత డిసిప్లిన్ బోర్డుకి సంబంధించి కాన్ఫిగరేషన్ లేవు సార్. అమౌంట్ తగ్గించలేదు కాబట్టి వీళ్ళకి ఏం లేదు. అమౌంట్ కదా బోర్డ్స్ సార్. అది వర్క్ ఫైల్స్ అని చెప్పారు సార్. నాకు కాదు ఏదో 100 రూపాయలు ఇద్దా కదా ఇది. అవును సార్. నువ్వు దీనికి ఏం చెప్తావు? ఫోటో అయితే ఇది పడిపోయింది సార్. మాకైతే ఫోటో అయితే ఇచ్చారు. మళ్ళీ గట్టి కూర్చో నిలబెట్టావా?
ప్రీమియర్మెంట్ నమోదు చేయలేదు సార్. మొత్తం 22 కాలం. పేరా నెంబర్ అవును సార్ 15 సార్. పేరా నెంబర్ తర్వాత ఇష్యూ కూడా సేమ్ ఇష్యూ తర్వాత డిస్ప్లే బోర్డు సంబంధించి సార్ మొత్తం 5,000 సార్. 33 మరి అక్కడ గ్రామ సభ చెప్తే రాయలేదు. గ్రామ సభ మేడం గారు మొత్తం 50,000 రూపాయలు ఖర్చు చేశాను సార్. పని ప్రవేశం అయితే పని అయితే లేదు. మీద మొక్క తిన్న మొక్కలు అంటున్నాను. దానికి అట్లా నువ్వు అది కమ్యూనిటీ అంటే చేస్తున్నారు, దానికి ఏం కూడా లేకపోతే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడతాను. తిరిగి నాటించండి. దాంట్లో నీకేంటి ప్రాబ్లం? అక్కడ సీఎంటీ కూడా ప్రాబ్లం మొత్తంలో వచ్చేసి 15 పాయింట్స్. రికార్డ్ చేయలేదు, కొలతలు చైనీస్ వైజ్గా చేయలేదు. ఒక పనికి ఒక ఎంబుక్ ఉపయోగించాలి, 2-3 పనులకు ఒకే ఎంబుక్ వాడారు. మస్టర్ వ్యాక్సిన్ ఫ్రీ మెజర్మెంట్ షీట్. అవును సార్, మనకి కంపల్సరీ మన ఎన్జిఎన్ఆర్జీఎస్ యాక్ట్ ప్రకారం బుక్ హెడ్డింగ్లోనే ఉంటుంది, ఒకే వర్క్కి ఒకే ఎంబుక్ వాడాలనేది. టీఏ గారు, మీరు కాదు మేడం, టీఏ గారు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ సార్, ఇక్కడ వచ్చేసి శివ గారు పేడనందు బుజ్జిబామని ఆమెకు 1 డే పేమెంట్ చేశారు. కానీ మస్తనందు ఆమె పనిచేసినట్టు కానీ వేలు సంతకాలు కానీ వేలు ముద్రలు కానీ ఏమీ లేవు. నెక్స్ట్ కూడా ఇష్యూ సేమ్ సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ముగ్గురు రెస్పాన్సిబుల్ సార్. 18 కూడా సేమ్ సార్. 3 ముగ్గురు సమానం మేడం. 19 కూడా సేమ్ సార్, సేమ్. పేడల్ పేమెంట్ కాకూడదు సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఏమైనా వర్క్ ఫోర్ డబుల్ పేమెంట్ చేశారు సార్. 2 23 సార్. 23 క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. రికార్డ్ చేస్తాను. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఎక్సెస్ కాదు మేడం, లెస్ అయితే లెస్ ఎక్సెస్ అయినా క్యాల్కులేషన్ తప్పేది. నెక్స్ట్ సార్, పని గుర్తింపు సంఖ్య 80, 70, 52 ఎంఆర్ విభాగం పొలం నుండి పెద్దకాల వరకు మస్టర్ నెంబర్ 5194, 5195 35 మైనస్ కానీ పనిచేషన్లో 50.25 పేమెంట్ చేశారు. అయితే శివ గారు పేడ 250 రూపాయలు ఉంటే 25 రూపాయలు పేమెంట్ చేశారు. దీనివల్ల వేతనదారులు 3,375 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. జోసఫ్ సౌరి ప్రసాద్ సార్. యాసిడ్ లైన్ మొక్కలు సార్. ఫీల్డ్ నుంచి 10 మొక్కలే ఉన్నాయి సార్. 77 మొక్కలు కానీ మిగిలిన 65 మొక్కలు లేవు సార్. దీనికి వాచింగ్ వార్డు వచ్చేసి మార్చి 2024 వరకు పేమెంట్ చేశారు. అదేవిధంగా ఈ పేమెంట్ కూడా 3 ఇయర్స్ కలిపి ఒకేసారి చేశారు సార్.
వాస్తవంగా 100% మనము కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థం కావడంలో ఇక్కడ నుంచి ఫార్మర్తో కూడా కాంట్రిబ్యూషన్ తీసుకుంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది యాక్చువల్గా. మనం 100% సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి పెయిన్ వస్తుంది ఫార్మర్స్కి. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఇస్తున్న వాళ్ళు చంపేసుకుంటున్నారు, మనం బాధపడుతున్నాం సేమ్ అనవసరం. సార్. అందుకని ఇప్పుడు నుంచి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి, కాంట్రిబ్యూషన్ కూడా అవును సార్. వీళ్ళు ఏం చేశారండి సార్, 3 years వాటరింగ్ ఒకేసారి పేమెంట్ చేశారు. అప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది. మనం 100% సబ్సిడీ ఇస్తున్న వాళ్ళకి అర్థం కాదు. అది కంటిన్యూ సార్. 27 సేమ్ సార్. కరెక్ట్ అండి, కాదన్నాను, వర్క్ ఫైల్ కాదన్నాను, కానీ వీళ్ళు ఎర్ర రిజిస్టర్ నోట్ చేయాలి. కానీ ఒకటి ఎర్ర రిజిస్టర్లో ఖచ్చితంగా నోట్ చేసే పేమెంట్ చేయాలి. ఎర్ర రిజిస్టర్లో ఒకటి 100 రూపీస్కే చేశారు కాబట్టి ఎర్ర రిజిస్టర్లు అనేది కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. అంటే యూనిఫామ్ వచ్చింది కదా, ఇష్యూ అని చెప్తున్నాను అనమాట. యూనిఫామ్ అందరికి వచ్చింది కదా, అదే ఇష్యూ. అవును, కానీ డిస్ప్లే బోర్డ్ అని ఎంటర్ చేసినప్పుడు కంపల్సరీ వీళ్ళదైతే వర్క్ ఫైల్ అనేది ఏపీఓ గారు టీఏ గారు రికార్డ్ చేశారు. సిఓ గారు పేమెంట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ చూసుకొని పేమెంట్ చేయాలి. నెంబర్ 1. ఒకటండి, ఇప్పుడు ఏ బుక్ ఏమో రాశారు, వర్క్ ఫైల్ ఏమో రాశారు. నా వర్క్ ఫైల్ అని రాసిన దాన్ని మీరు డిస్ప్లే బోర్డ్ అని ఎట్లా కొడతారు చెప్పండి. అవునమ్మా, ఇప్పుడు ఓకే మీరు చేసింది పెద్ద మాస్ ప్రోగ్రామ్ కాబట్టి చిన్న చిన్న జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే మా డిఆర్పి గారు కూడా ఏమంటున్నారు, ఎర్ర రిజిస్టర్లో నమోదు చేసి పేమెంట్ చేసింటే అది ఏం ఇబ్బంది ఉండదు కాదు కదా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అది ఇప్పటికే నమోదు చేయొచ్చు సార్, తప్పేం లేదు. జస్ట్ ఎర్ర రిజిస్టర్ నోట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేమ్ బోర్డుతో వచ్చేసి పేమెంట్ చేశారు. కానీ వర్క్ ఫైల్ గేమ్ బుక్ నేను రికార్డ్ చేశాను. 100% ఫీల్డ్ అయితే నేమ్ అవును సార్. రాసుకుంటాం. ఆర్డర్ చేసి అమ్మా శివ గారు అన్ని పంచాయతీలు ఎంటర్ చేయమని చెప్పిన, అదొకటి కాదు, అన్ని పంచాయతీలు ఎంటర్ చేసేసి పని సరే ఎంటర్ చేసి ఇప్పుడే సంతకం పెట్టి ఎంపీడీఓ గారితో ఇచ్చేసేసి అంతే. ఒక కాపీ ఇచ్చాడు, అందరికి ఒక 20 కాపీ తీసి రోజువారీ దేవస్థానం నిర్వహిస్తున్నారు సార్. అది ఫీల్డ్ వచ్చి 44 మొక్కలు ఉన్నాయి సార్. దానికి మెయింటెనెన్స్ కూడా లేదు సార్. ఓన్లీ నాటించారు తప్ప తర్వాత ఏమీ లేదు సార్. పంచాయతీ మళ్ళా సార్ రీసెంట్గా నాటారు సార్. 3 ఏళ్ళు అయిపోయింది. మొక్కలు రీసెంట్గా నాటారు. నాటారట. 3 ఏళ్ళు అయిపోతే ఆయన పెరికేసాడట. అంటే ఇప్పుడు ఈ మధ్య నాటాడు. ఆడిట్ వస్తుంది చెప్పి నటించారంట. ఆగస్టులో నాటారు. అంటే మొక్కలు మొదలు పెరికేశారు సార్. తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని మొక్కలు నాటారు సార్. యాక్చువల్గా 3 years అయిపోయింది. పెద్ద సెట్ అని తీసేశారు. త్వరగా చిన్న మొక్క నాటారు మన తీసుకొని ఫోటో సబ్మిట్ చేయడం జరిగింది. కుంకుటూరు 18 సార్. 18 పాయింట్ సార్. 2 పనుల సంబంధించి వర్క్ ఫైల్కి డబుల్ పేమెంట్ అయితే చేశారు సార్. ఈ అమౌంట్ రిటర్న్ చేస్తామన్నాడే గ్రామ సభలో చెప్పారు. చెప్పారు అవును సార్. 18. నెక్స్ట్ 19 పాయింట్ సార్. చిలక రామయ్య ఈయనకి
2 వీక్స్ అయితే పనిచేశారు సార్. ఈ అమౌంట్ అయితే పేమెంట్ చేయలేదు సార్. ఈ అకౌంట్ ప్రాబ్లం వల్ల పేమెంట్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే మనకి పేమెంట్ ఇది అయిపోయింది. పేమెంట్ చేయబడి వస్తాయా? వస్తుంది సార్. అది కాకపోతే మనం పేమెంట్ తీసేస్తాం. మస్టర్లో ఉంటుంది కదా, అందువల్ల మస్టర్ పరంగా అటెండెన్స్ ఉంటుంది సార్, పేమెంట్ పరంగా ఉండదు సార్. మళ్ళీ పేమెంట్ చేస్తాం. చేశారా? మరి చూపించారు అది మరి చూపిస్తే అది అకౌంట్ లేకపోకుండా పేమెంట్ చేయలేదు సార్. అది తర్వాత పేమెంట్ చేసి అన్నట్టుగా చెప్తున్నారు. రమాదేవి వీళ్ళకి కూడా అటెండెన్స్ అయితే ఉంది కానీ పేమెంట్ అయితే చేయలేదు సార్. మేడం సేల్ పాయింట్ అలా రాసేది ఎందుకంటే అది ఇష్యూకి డిస్క్రిప్షన్ కంటిన్యూషన్ పాయింట్ సేఫ్ పాయింట్ కాబట్టి పాయింట్ లేవు, అటెండెన్స్ కూడా లేదు సార్. పేమెంట్ అయితే చేశారు 23వ పాయింట్ సార్. ఇక్కడ మేడం గారు ఇక్కడ అటెండెన్స్ లేదు, సంతకం కూడా లేదు, పేమెంట్ అయితే జరిగింది పే ఆర్డర్లో. పేమెంట్ ఎవరు చేస్తారు మేడం? మేడం మేము మస్టర్ పరంగానే ఆడిట్ చేస్తాం మేడం. అంటే మీరు ఇక్కడ చెప్పండి, ఆయన ఎందుకు వాదిస్తా ఉన్నారు నాకు అర్థం కాదు. అలా కాదు, ఏదైనా వచ్చి ప్రిసైడింగ్ ఆఫీసర్తో మీరు మాట్లాడాలి, డిఆర్పీతో వాదించడం. మనకి మస్టర్లు అయితే సంతకం లేదు, అటెండెన్స్ కూడా లేదు సార్. పేమెంట్ అయితే చేశారు. ఒకటి మనకి ఎన్ఎన్ఎన్ సర్టిఫికేట్స్ అనేది ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒక 15 రోజులు ఆపేసారు. ఫైల్ సిఆర్డీలో ఆపేశారు. ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ వేస్తారు, టోటల్ మొత్తం ఇచ్చేస్తారు. మన ఎడిట్ ఆప్షన్ ఆపేసరికి ఇది టోటల్ పేమెంట్ చేయాల్సింది చేసేయాలి పరిస్థితి జరిగింది సార్. అట్లా జరిగింది. అంటే అటు పనికి వస్తే వెళ్ళని గుడ్డు, ఒకళ్ళ రాకపోతే అట్లా ఈ ఇబ్బంది వస్తుంది. అది మన కరెక్ట్ మెయిన్ సీజన్లోనే ఇచ్చాడు అట్లా. ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ నెస్సని అని రాసి ఏల్ముద్ర వేయలేదు సార్. అటెండెన్స్ అయితే ఉంది. వెడల్పుల్లో తగ్గింది సార్, క్వాంటిటీ డిఫరెన్స్ అయితే రావడం జరిగింది సార్. చేసినప్పుడు మనకి ఫోటోలు ఇక్కడ కొత్తనట్లా అంటే పనిచేయలేదు చెప్పట్లేదు, చూసామని చూస్తారండి. 10 నిమిషాలు తేడా ఉన్నాయి. సరే ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తారు మేడం. కాకపోతే ప్రస్తుతం దాకా ఇప్పుడు దాకా అయితే పని చేస్తారు. ఎక్కడ షిఫ్ట్ చేసేది? ఇది వేరే షిఫ్ట్ సార్ లేదు, మనం ఏం చేయట్లేదు. మనం చేస్తాం ప్రజలు వాళ్ళకే వేయాలి. డి గారికి అడ్రస్ చేసి కంప్లీట్ చేయండి అని చెప్పి రాయండి.
అదే ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాళ్ళే చూడాలా, అది ఏపీడీ ఎంక్వైరీ అన్నా వేయాలా, లేదా ఏపీడీ ఎంక్వైరీ కంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. పంచాయతీ సంబంధించి మొత్తం 50 పనులకు గాను 39 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. డైరెక్ట్ ఇష్యూ వచ్చేసి 6 పాయింట్స్ సార్, నో డిమాండ్ కానీ రసీదులు కానీ ఇవ్వట్లేదు. ఫైనాన్స్ కదా ఈ 16 పాయింట్ సార్, వెబ్సైట్ బోర్డ్స్ అని పేమెంట్ చేయడం జరిగింది. అది 100 రూపాయల చొప్పున పేమెంట్ చేస్తారు. 17 వరకు అమ్మా అది ఒక్కొక్కరికి డిఆర్పీ సార్కి ఒక్కొక్కరికి కాపీ ఇచ్చేయండి. ఎంపీడీఓ గారితో ఏపీఓ సార్తో సంతకం సీల్ ఇచ్చారా? సరే అందరికి ఒక్కొక్కరికి సంతకం లేకుండా పేమెంట్ చేసినారు. డేస్ సంబంధించి మాస్టర్లో సంతకం పెట్టలేదు. నెక్స్ట్ మాస్టర్లో ఆధార్ దిద్ది పేమెంట్ చేసినట్ట ఉన్నదాన్ని 900 10 పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్చర్ సంబంధించి మొత్తం చనిపోయినాయి సార్. ఆర్టికల్చర్ సార్ ముందుగా మునగ మొక్కలు సార్, మొక్క నాటి చాలా అమౌంట్ ఉంది ఇక్కడ. మునగ మొక్కలు పూర్తిగా చనిపోయినాయి సార్. రైతులు నడితే ప్రస్తుతం అక్కడ వరద వచ్చి పోయినాయని చెప్పినారు సార్. 7 వర్క్ ఐడీలలో 2 వర్క్ ఐడీలో మాత్రం మొక్కలు ఉన్నాయి, మిగతా 5 దాంట్లో చనిపోయినాయి. 2 కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ట్యాంక్ దగ్గర అవును సార్, అదే సార్. ఏ రాయాలి వాళ్ళు విఆర్ఓ రైతు రిపోర్ట్ ఉంది కదా, విఆర్ఓ రిపోర్ట్ ఇస్తే సబ్మిట్ చేసి గ్రామ సభ తీసుకొచ్చి ఈ విధంగా లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్టులో ఇది ఉంటే పర్లేదు. అట్లా 5 ఉన్నాయి సార్. కంటిన్యూషన్ ఇష్యూ నెంబర్ 18 సార్. ఫైనాన్షియల్ 17వ పాయింట్ వచ్చేసి వాలంటీర్ విధులు నిర్వహిస్తున్నారు సార్. 3 days నుంచి అదనంగా పేమెంట్ చేసినట్టు ఆయన అంగన్వాడీ టీచర్ సార్ ఏమే దీనికి సంబంధించి 5 రోజులు మాస్టర్ వేయడం జరిగింది. 1240 రూపాయలు రికవర్ చేసినారు సార్. వాళ్ళే వచ్చి పని చేయలేదని రాసిచ్చినారు సార్. చేయలేదని రాసిచ్చినారు. అకౌంట్లో వాళ్ళ డబ్బులు అకౌంట్లో పనుల విషయం వాళ్ళకి తెలియదన్నారు. మేమైతే పనికి పని పని చేశారు వచ్చి రాసిచ్చారు సార్. మీటింగ్లో గ్రామ సభలో రాసిచ్చినారు. మొదటగా మేము టూరిస్ట్ వెళ్ళినప్పుడు పని చేయలేదని రాసిచ్చినారు. అతను వేరే అతను చెప్పిన చేయలేదా? మీరు చెప్పేది ఏంటంటే తర్వాత వచ్చి రాసిచ్చాను గ్రామ సభలో డోర్ టు డోర్లో చేయలేదని చెప్పారు సార్. గ్రామ సభలో పని చేసిన చెప్పినారు. అదే కదా సార్? అవును సార్. నేను గ్రామ సభకు పోయా, గ్రామ సభకు వచ్చి మళ్ళీ చేసి వచ్చాను. మొదటగా మనకైతే రాసి గ్రామ సభలో మనకి రిటర్న్ ఇచ్చారు. సర్టిఫికెట్ పెట్టారు. ఇక్కడ లభిస్తే మొదలైంది అది బాగోలేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్
9 ఎకరాలకు సంబంధించి డిస్ప్లే బోర్డు కానీ 100 రూపాయలు చొప్పున పేమెంట్ చేశారు సార్. పేమెంట్ చేశారు సార్. ఫీల్డ్ వచ్చేసి రూఫ్ లెవెల్ వరకే ఉంది. మనకు 26 రోజుల్లోనే అదనంగా చేశారు సార్ పేమెంట్. 15 రోజుల్లో కట్టించుకుంటానే గ్రామ సభలో రిజిస్టర్ చేస్తారు సార్. ఆ సర్కులర్ మనకు ఫిబ్రవరిలో వచ్చింది సార్. ఇది ఎంతమంది పేమెంట్ అయింది సార్? రూఫ్ లెవెల్ వరకు ఉంది సార్. స్లాబ్ వేయలేదు. ఇప్పటికి అంతే ఉంది సార్. మనకి ఎక్కువ రోజులు మెయింటెన్స్ ఇచ్చారు సార్. అంటే 4 లెవెల్ ఇవ్వాలి సార్. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్పేసి 15 రోజుల్లో కట్టుకుంటా అని చెప్పారు సార్. తర్వాత వచ్చి పేమెంట్ ఎప్పుడు చాలా ఉందా? 3/7/2023 లబ్ధిదారు కూడా వచ్చి గ్రామ సభలో 15 రోజుల్లో కట్టుకుంటారని చెప్పారు సార్. 15 రోజుల్లో నిర్మించి ఫోటో సబ్మిట్ చేయమని చెప్పారు. అధికారులు చెప్పిన విధంగా 15 రోజులు నిర్మించి ఫోటో సబ్మిట్ చేయమని చెప్పారు. అంతే కదా శివ? చేపించి పని చేయించు. సేమ్ చేస్తుంది సార్. నెక్స్ట్ కూడా 19 ఈసీ కూడా వస్తుంది సార్. 19 ఈసీ కూడా వచ్చాను సార్. హౌసింగ్ సంబంధించి మ్యాండేస్ లెక్క ఇచ్చారు. నెక్స్ట్ 20 అంశం సార్. ఇది బ్లాక్ ప్లాంటింగ్కి సంబంధించి మొక్కలు 70 మొక్కలకు ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ చేశారు. వీళ్ళలో 38 మొక్కలు లేవు సార్. ఓన్లీ ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ చేశారు. నాటిస్తాము గ్రామ సభలు తెలిపారు సార్. 17 అంశం సార్. సార్ 17 సార్. వచ్చేసి మాస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. అది సంతకాలు లేదు. అవును సార్. సంతకాలు లేకుండా చేశారు. నెక్స్ట్ 19 కూడా వచ్చాను సార్. అవును సార్. నెక్స్ట్ 20 అంశం సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. ఇది 1 క్యూబిక్ మీటర్ అదనంగా పేమెంట్ చేశారు సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. నెక్స్ట్ 21 సార్. రోడ్ సైడ్ ల్యాండ్ ప్లాంట్కి సంబంధించి 400 మొక్కలకు ఫిట్టింగ్ ప్లాంట్ పేమెంట్ ఇచ్చారు. ఫీల్డ్లో 20 మొక్కలు ఉన్నాయి సార్. ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి గ్రామ సభలు తెలిపారు సార్.